ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ ఉగాదిలో ఏ విధంగా ఉంది, ఉగాది మొదలు సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, రాజపూజ్యం, అవమానం, ఖర్చు, వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, దైవారాధన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. మిథున రాశికి సంబంధించి ఈ ఉగాది మొదలు సంవత్సరం మొత్తం తెలుగు సంవత్సరాల్లో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలంటారు? మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు ఈ కలిపినట్లయితే మిథున రాశి అవుతుందండి. ఈ మిథున రాశి వారికి ఆరోగ్య స్థితి బాగానే ఉంటుందండి. కాకపోతే ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉంటుంది. ఎంత వచ్చిందో అంత ఖర్చు పెట్టేస్తారు. అలాగే ఖర్చు పెట్టేస్తారు. తర్వాత రాజపూజ్యం 3, అవమానం మాత్రం 6 ఉంటాయండి. కాస్త జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. అయితే మనకు 30 ఏప్రిల్ వరకు మనకు గురువు ఈ మిథున రాశి వారికి ఏకాదశంలో ఉంటాడు. ఓకే. అంటే ఈ ఏప్రిల్ 30 వరకు మాత్రం వీళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఉండవండి. ప్రతి రంగంలో కూడా వాళ్ళకు కార్యజయం వాళ్ళకే లభిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది, మంత్రసిద్ధి ఉంటుంది, శత్రునాశనం కలుగుతుంది, నూతన కార్యలాభం కలుగుతుంది, మనస్సౌఖ్యం కలుగుతుంది. తర్వాత 1 మే నుండి మాత్రం సంవత్సరాంతం వరకు 12వ స్థానంలో ఉండటం చేత శుభకార్య మూలకంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉందండి. తరచుగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. క్రయ విక్రయాలు కూడా జాగ్రత్తగా ఉండాలండి. వాటి విషయాల్లో నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. అపవాదులు కలిగే అవకాశం ఉంటుంది. శని సంవత్సరాంతం వరకు 9వ స్థానంలో ఉండటం చేత వృత్తి యందు చిక్కులు ఎక్కువగా ఉంటాయట. శరీర బాధ ఉంటుంది. ధారాపుత్ర మూలక అశాంతి, ఇంట్లో ఉన్న సంతానం చేత కూడా కొంచెం అశాంతిగా ఉంటారు. వీళ్లకు ఆదాయం స్వల్పధనం మాత్రం కలుగుతుందండి. తర్వాత రాహు సంవత్సరాంతం 10వ స్థానంలో ఉండటం చేత తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశం ఉంటుంది. శుభకార్యాచరణ ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, మనస్సౌఖ్యం ఉంటుంది, శుభకార్యమూలకంగా ధన వ్యయం జరుగుతుంది. అంతేకాకుండా కేతువు 4వ స్థానంలో ఉండటం చేత అవమానము, చిత్తభ్రంశము, స్త్రీ మూలకంగా కలహాలు, కార్యనాశనము, ఆకస్మిక ప్రమాదాలు కలిగే అవకాశం ఉందండి. అయితే ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు వీళ్లకు కుజుడు గురువు అనుకూలంగా లేని కారణం చేత, కుజ గురు కేతు అండి 3 గ్రహాలు బాగా లేని కారణం చేత వీళ్ళు వాటికి సంబంధించిన జపదానాదులు చేసుకోవడం, కుజుడు సంబంధించేమో కందులు, గురువుకు సంబంధించేమో శనగలు, కేతు సంబంధించేమో ఉలువలు ఆ యొక్క జపానంతరం దానాలు ఇవ్వడం. అంతేకాకుండా ఈ రాశి వారు ముఖ్యంగా కుజారాధనకు సుబ్రహ్మణ్యం కానీ ఆంజనేయ ఆరాధన కానీ విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది. గురు సంప్రదాయం ఉన్నటువంటి మహానుభావులు ఎవరైనా గురు సంప్రదాయంలో వారిని, తర్వాత గణపతి ఆరాధన, విష్ణు ఆరాధన, ఇవన్నీ కూడా మీకు మేలు కలిగించే అవకాశాలు ఈ సంవత్సరం అంతా కూడా. ఇది మిథున రాశి లక్షణాలు. ఇక దైవారాధన విషయంలో ఎవరిని ఆరాధించాలంటారు? ఇప్పుడు గురువుకి సంబంధించిన వాళ్ళేనా? మిథున రాశికి విష్ణు ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. సో మిథున రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఆరాధన విషయంలో విష్ణు ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే దానాలు ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నట్టుగా వివరించారు గురువు గారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వ్యయం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు. ఎందుకంటే రాజపూజ్యం, అవమానం విషయంలో కాస్త అవమానం ఎక్కువగా ఉండటం వలన మనం ఆచితూచి అడుగులు వేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మీరు దైవాన్ని నమ్ముకుంటే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మిథున రాశి వారు అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.